ధర్మస్థల కర్ణాటకలోని పవిత్ర పుణ్యక్షేత్రం ఇప్పుడు అది మిస్టరీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. రక్త చరిత్రను ఆలయంలోని మట్టిలో కలిపేశారంటూ ఓ పారిశుద్ధ్య కార్మికుడు చేసిన ఫిర్యాదు యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. 2 దశాబ్దాలుగా వందలాది మంది లైంగిక వేధింపులు, హత్యలకు గురయ్యారని సదరు వ్యక్తి చెప్పిన మాటలు పోలీసులను పరుగులు పెట్టిస్తోంది. ఇంతకీ ఈ హత్యల వెనక ఎవరున్నారు? చనిపోయిన వారంతా ఎవరు? ఇన్నాళ్ళు మర్డర్ మిస్టరీ ఎలా దాగుంది? ఇన్ని రోజులు మౌనంగా ఉన్న ఆ పారిశుద్ధ్య కార్మికుడు ఇప్పుడే ఎందుకు నోరు తెరిచాడు? సంచలనంగా మారిన కర్ణాటక ధర్మస్థలి మిస్టరీ. పారిశుద్ధ్య కార్మికుడి ఫిర్యాదుతో వెలుగులోకి మారణహోమం. కుప్పలు తెప్పలుగా బయటపడుతోన్న మహిళల మృతదేహాలు. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న ధర్మస్థలి మంజునాథుడి కులదీర్ణాలయం దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ప్రాంతం. అయితే ఇప్పుడు ఆ ప్రాంతం మిస్టరీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. ధర్మ మార్గానికి మార్గదర్శకమైన స్థలం అనుమానాల అగ్నిలో కాలిపోతోంది. ఒకప్పుడు ధర్మానికి నిలువెత్తు ఉదాహరణగా పేరొందిన ధర్మస్థలం నేడు భయానికి ప్రతీకగా మారింది. ఆ ధర్మస్థలిలో వందలాది మంది హత్యకు గురయ్యారు. ఆ శవాలను స్వయంగా తానే ఖననం చేశానని ఓ పారిశుద్ధ్య కార్మికుడు షాకింగ్ ఆరోపణలు చేశాడు. ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. జూలై 3న దక్షిణ కన్నడ జిల్లా పోలీసులకు భయంకరమైన ఫిర్యాదు చేశాడు. తన 20 ఏళ్ల సర్వీసులో వందలాది శవాలను తాను ఖననం చేశానని, కొన్నింటిని డీజిల్ ఉపయోగించి కాల్చానని వెల్లడించాడు. ఈ శవాల్లో ఎక్కువగా మహిళలు, మైనర్ బాలికలు ఉన్నారని, వారిపై లైంగిక వేధింపులు, యాసిడ్ దాడులు జరిగాయని ఆరోపించాడు. మంజునాథుని ఆలయంలో 1995 నుంచి 2014 వరకు పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన ఒక వ్యక్తి మృతదేహాలు త్వరగా కుళ్ళిపోయేలా చేసేందుకు కొందరిని నేత్రావతి ఒడ్డున పూడ్చిపెట్టానని తెలిపాడు. 2010లో స్కూల్ డ్రెస్సులో ఉన్న బాలిక శవాన్ని మరో చోట పాతిపెట్టినట్లు చెప్పాడు. ఇలా అనేక మృతదేహాలను తానే పూడ్చానని వెల్లడించాడు. కొన్నింటిని కాల్ చేసినట్లు చెప్పాడు. నేత్రావతి నదీ తీరంతో పాటు ఆలయ సమీపంలోని అడవుల్లో ఈ శవాలను ఖననం చేశానని, కొన్ని సందర్భాల్లో శవాలను నదిలో విసిరేశానని వెల్లడించాడు. అలాగే మహిళల మృతదేహాలు చాలా వరకు లోదుస్తులు కూడా లేకుండా ఉన్నాయని, అందులో చాలామంది మృతదేహాలపై లైంగిక దాడి, హింసకు సంబంధించిన గాయాలున్నాయని తెలిపాడు. వారిపై అత్యాచారం జరిగినట్లు ఆనవాళ్లు ఉన్నాయన్నాడు. తనకిష్టం లేకపోయినా తనతో బలవంతంగా ఈ పని చేయించారని చెప్పాడు. నోరు విప్పితే చంపేస్తామని బెదిరించారని వెల్లడించాడు. తనకు ప్రాణహాని ఉందని ఆ వ్యక్తి వాపోయాడు. జూలై 11న బెల్తంగడి కోర్టులో వాంగ్మూలం కూడా ఇచ్చాడు ఆ వ్యక్తి. 1998లో ఒకసారి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించినప్పుడు తనను దారుణంగా కొట్టారని, ఆ తరువాత నోరు మూసుకున్నానని చెప్పాడు. 2014లో తన కుటుంబంలో ఒక బాలికపై జరిగిన లైంగిక దాడి తనను తీవ్రంగా కలిచివేసిందన్నాడు. అందుకే భయంతో ధర్మస్థలి వదిలేసి పొరుగు రాష్ట్రానికి పారిపోయినట్లు వెల్లడించాడు. దశాబ్దం తరువాత అపరాధ భావంతో తిరిగి వచ్చినట్లు వెల్లడించాడు. ఈ శవాలకు సరైన అంత్యక్రియలు జరిగితే వారి ఆత్మలు శాంతిస్తాయని, తన గుండెలోని భారం తగ్గుతుందని పారిశుద్ధ్య కార్మికుడు భావోద్వేగానికి లోనయ్యాడు. ఒక శవాన్ని వెలికితీసిన ఫోటోలను, తన ఉద్యోగానికి సంబంధించిన ఆధారాలను పోలీసులకు సమర్పించాడు. ఈ హత్యల వెనక ఆలయ నిర్వాహకుల్లో కొందరు శక్తివంతమైన వ్యక్తులు ఉన్నారని ఈ కార్మికుడు ఆరోపిస్తున్నాడు. దీంతో శవాలను ఖననం చేయమని ఆదేశించిన వారెవరు? ఈ రహస్యం ఇన్నాళ్లు ఎలా దాగింది అనేది సంచలనం కలిగిస్తోంది. పారిశుద్ధ్య కార్మికుడి ఆరోపణలు పోలీసులను కూడా ఉలిక్కిపడేలా చేశాయి. ఈ ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. జూలై 4న ధర్మస్థలి పోలీస్ స్టేషన్లో బిఎన్ఎస్ కింద హత్య కేసు నమోదైంది. 1995 నుంచి 2014 వరకు దాదాపు 20 ఏళ్ల కాలంలో 100 నుంచి 300 హత్యలు జరిగాయని కార్మికుడు ఆరోపించాడు. 2010లో 12 నుంచి 15 ఏళ్ల బాలికను ఆమె స్కూల్ బ్యాగ్తో సహా ఖననం చేశానని తెలిపాడు. 2008లో ఒక 20 ఏళ్ల యువతి ముఖంపై యాసిడ్ పోసి న్యూస్ పేపర్లో చుట్టి డీజిల్తో కాల్చినట్లు వెల్లడించాడు. పారిశుద్ధ్య కార్మికుడి ఫిర్యాదు తర్వాత అందరి దృష్టి గత మిస్సింగ్ కేసులపైకి మళ్లింది. దక్షిణ కన్నడ పోలీస్ రికార్డుల ప్రకారం 1995, 2014ల మధ్య దాదాపు 250 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఆలయానికి వచ్చిన భక్తులు, స్థానిక గ్రామస్తులు, మైనర్ బాలికలు ఉన్నారు. అయితే ఆధారాలు లేకపోవడంతో
ఈ కేసులన్నీ మూసివేశారు. 2012లో 17 ఏళ్ల సౌజన్య అనే విద్యార్థిని లైంగిక దాడి హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి 2023లో నిర్దోషిగా విడుదలయ్యాడు. 1987లో పద్మలత అనే 17 ఏళ్ల బాలిక హత్య కేసు దర్యాప్తు కూడా సాగలేదు. 2003లో అనన్య భట్ అనే MBBS విద్యార్థిని మిస్సింగ్ కేసు కూడా ఇప్పుడు తిరిగి తెరపైకొచ్చింది. ఆమె తల్లి సుజాత భట్ ఈ ఫిర్యాదు తర్వాత మళ్లీ కేసును తెరవాలని కోరింది. ఈ భయానక ఆరోపణల తర్వాత కర్ణాటక ప్రభుత్వం మేల్కొంది. స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీంను ఏర్పాటు చేసింది. కానీ ఈ దర్యాప్తుపై స్థానికుల్లో అనుమానాలు మాత్రం అలాగే ఉన్నాయి. జూలై 19న కర్ణాటక ప్రభుత్వం IPS అధికారి ప్రణవ్ మొహంతి నేతృత్వంలో SITని ఏర్పాటు చేసింది. నేత్రావతి నదీ తీరంతో పాటు ఆలయ పరిసరాల్లో తవ్వకాలు చేపట్టింది. సాక్షుల విచారణ ప్రారంభించింది. ఫోరెన్సిక్ ఆధారాలు సేకరిస్తోంది. కార్మికుడిచ్చిన వాంగ్మూలం, సమర్పించిన ఆధారాల ఆధారంగా సిట్ దర్యాప్తు చేపట్టింది. అయితే గతంలో సౌజన్య కేసులో పోలీసుల నిర్లక్ష్యం వహించడం, CCTV ఫుటేజీలు తొలగించడం లాంటివి పెద్దల జోక్యాన్ని సూచిస్తున్నాయి. దీంతో ఈ కేసు దర్యాప్తు సక్రమంగా సాగుతుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కర్ణాటక స్టేట్ విమెన్స్ కమిషన్ అధ్యక్షురాలు నాగలక్ష్మి చౌదరి 20 ఏళ్లలో మిస్సింగ్ కేసులు, అసహజ మరణాలపై నివేదిక కోరారు. రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి V. గోపాల్ గౌడ SIT దర్యాప్తును జడ్జి పర్యవేక్షణలో నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ధర్మస్థలి మాస్ మర్డర్స్ కేసు కేవలం ఆరోపణలతోనే ఆగిపోతుందా, లేక దశాబ్దాలుగా దాచిపెట్టిన భయంకర నిజాలు వెలుగులోకొస్తాయా? ఈ ప్రశ్నలకు సమాధానం సిట్ దర్యాప్తులో తేలనుంది. వందలాది మంది హత్యకు గురయ్యారంటే వారి కుటుంబాలు ఎందుకు నోరు విప్పలేదు? ధర్మస్థలిలో ఇన్ని మిస్సింగ్ కేసులు నమోదైతే ఇన్నాళ్ళు అవి ఎందుకు బయటకు రాలేదు అనే ప్రశ్నలు ఇప్పుడు అందరినీ వెంటాడుతున్నాయి. మొత్తంగా ధర్మస్థలిలో తాజాగా పరిణామాలు పోలీసులకు కునుకు లేకుండా చేస్తున్నాయి. ఫిర్యాదు చేసిన మాజీ శానిటేషన్ వర్కర్ చెప్పిన దాంట్లో ఈ నిజం ఎంత అనేది తేల్చే పనిలో ఉన్నారు మాంగళూరు పోలీసులు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ దారుణానికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని ప్రజల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపించాలని డిమాండ్లు ఊపందుకున్నాయి. విజిల్ బ్లోయర్గా మారిన శానిటేషన్ వర్కర్ చెప్పిన విషయాలన్నీ నిజమైతే దేశ చరిత్రలో జరిగిన అత్యంత దారుణమైన ఘటనల్లో ఇదొకటిగా నిలిచిపోతుంది. మహిళలపై ఇంతటి దారుణాలు కొడుగట్టిన వారిని కఠినంగా శిక్షించాలి. ఈ కేసులో సిట్ విచారణ జరుగుతున్న కొద్దీ మరిన్ని విషయాలు బయటపడతాయి. సాక్షులు ప్రభావితం అయితే కేసు నీరు గారిపోతుంది. కాబట్టి ఆ వర్కర్కు పటిష్టమైన భద్రత కల్పించాల్సిన బాధ్యత కర్ణాటక ప్రభుత్వానిదే. విచారణ అధికారులపై ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. నిష్పక్షపాతంగా విచారణ జరగాలి. లేకపోతే ప్రజాగ్రహానికి ప్రభుత్వం గురి కాక తప్పదు.